చాలామంది టీవీ విశ్లేషకులు అట్లాగే మంత్రులు ఏడి పేరుని నాని ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు మాట్లాడే ఇన్నాళ్ళు ప్రతిదాన్ని వైసీపీ తరపున భుజాన్ని వేసుకుని మాట్లాడేవాడు వాడి విషయానికి వచ్చేప్పటికి ఆడేం మాట్లాడట్లేదు ఏమైపోయాడు పారిపోయాడు నేను ఎక్కడికి ఏం పారిపోలేదు నేను అందరినీ కూడా ఎవరెవరైతే నేను పారిపోయానని చెప్పని మాట్లాడుతున్నారు నేను ఒకటే మిమ్మల్ని ఒక చిన్నగా కోరుకుంటున్నాను ఒకటి మీరు ఒక్కదానికి మీ అంతరాత్మను ప్రశ్నించుకుని సమాధానం చెప్పండి మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటానికి ప్రయత్నం చేస్తారా లేదా ఇంటి ఆవిడ్ని ఇంటి ఇల్లాల్ని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా అభంశుభం తెలియని వాళ్ళని చెప్పండి మీరు రాసిన వాళ్ళని కానీ మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్లో అందరినీ నేను అడుగుతున్నాను ఇది విమర్శనాత్మకంగా అడగట్లా పరుషంగా మాట్లాడట్లా సరే అయిపోయాక ఒక మంత్రి గారు అయితే దొంగతనం చేస్తే రాజకీయ కక్ష ఏంటి అదేంటిది ఏంటి అని మాట్లాడుతున్నారు నేను చేశానని చెప్పని మీకు ఆధారాలు ఉన్నాయా ఎలా మీరు నేను దొంగతనం చేశానని మీరు మాట్లాడతారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదని చెప్పనేమో మీ పోలీసులే చెప్తున్నారు ఆల్రెడీ నిన్న కేసు డైరీ కోర్టుకి ఇచ్చి దాంట్లో కూడా ఈ విషయాలు ఏం మాట్లాడలేదని చెప్పని అంటున్నారు ఇవన్నీ మీడియాలో వచ్చినాయి నేను కాదు నేను కోర్టుకు వెళ్ళలేదు అన్ని కోర్టు వ్యవహారాల దగ్గర నుంచి పోలీసులు ఏం చేయాలి ఎవరేమనుకుంటున్నారు మీరు ఎందుకు ఈ చేయరు అవి చేయరు అని కూడా రాసేటువంటి పెద్దలందరినీ కూడా నేను అడుగుతున్నాను ఒక మాట కేవలం అద్దెకి ఆశపడి గోడౌన్ కడతమే తప్పితే అద్దె వస్తుంది దాని మీద లోన్ ఉంది ఓ 3 ఏళ్ళో 4 ఏళ్ళకో లోన్ తీరిపోతే తర్వాత ఖర్చులు పోను వచ్చేది ఉంటే చచ్చిపోయే వరకు బతకడానికి సరిపోద్దని కట్టింది తప్పితే తప్పుడు పనులు చేద్దామని కాదు కదా నిజంగా తప్పుడు పనులు చేయాలంటే ఇదే కావాలా ఇది చేస్తాడు ఎవడన్నా ఇది చేస్తారా ఇప్పుడు నేనేమన్నా పిచ్చోడినా లేకపోతే హ్యాబిచువల్ అఫెండర్నా నేను అలవాటు పడిపోయినటువంటి నేరస్తున్నా మంత్రిగా ఈ రాష్ట్రానికి మంత్రిగా నేను పనిచేసినప్పుడు వెనకలికి పెద్దలు చెప్పిన సామెత ఉంటుంది కదా మంచోడి మొహమాటం మాంసం కూర ఉన్న దగ్గర భోజనం దగ్గరను చూడమని చెప్తారు అంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళ సామెత అది నేను మంత్రిగా పనిచేశాను కదా ఇవాళ ఉన్నటువంటి డీజీపీ గారు నేను కలిసి పనిచేశాం ఆయన ఆర్టీసీ ఎండీగా నేను రవాణా శాఖ మంత్రిగా నేను వారి అంతరాత్మనే ఒకసారి అడగమంటున్నాను మనం కలిసి పనిచేసినటువంటి ఆ కాలంలో పేరుని నాని అనేవాడు మీకు ఎక్కడన్నా తప్పుడు పని మీకు చెప్పటం కానీ లాభాపేక్షతో మీకు ఒక ఆదేశం ఇవ్వటం కానీ మీ మీద ఒత్తిడి చేయటం కానీ లేదా పాత డీజీపీ గారు కూడా ఉన్నారు రిటైర్డ్ డీజీపీ గారు కూడా వారిద్దరూ నేను కలిసి పనిచేశాం ఏనాడన్నా ఒక తప్పుడు పని కక్కుర్తి పనికి మీ మీద ఒత్తిడి చేయటం మిమ్మల్ని అడగటం మిమ్మల్ని ఆదేశించటం ఇప్పుడు జరిగిందా నా క్యారెక్టర్ మీకు క్షుణ్ణంగా దగ్గరగా చూసిన అధికారుల్లో మీరు ఉన్నారు లేదు రవాణా శాఖలో 100 మంది అధికారులు ఉన్నారు ఏ అధికారులను అడగండి ఇవాళ నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి మన టార్గెట్ పేరుని నానిగాడు ఆయన వేసేయండి అంటే కాదు సార్ ఆడు కొడుకును కూడా వేసేయాలి సార్ సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి వేసేయండి అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు అధికారులు కూడా ఉన్నారు నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు తప్పే ఉంది రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది ఇవాళ రాజకీయ కక్ష లేదని మాట్లాడతారు రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా రేపో ఎల్లుండో ఎందుకంటే 2వ తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ 2వ తారీఖు ఏదో వాయిదా పడినట్టు ఉంది 2వ తారీఖు లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ని తీసుకొచ్చి అతనితో బలవంతంగా 4 పీకో 10 పీకో తెలకాయితల మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది మనకు అర్థమవుతున్నది కదా నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాం ఎంతవరకు అని అడుగుతున్నాను నేను ప్రభుత్వం నుంచి మీకు ఒక బాధ్యత చెప్పి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని కీలకమైన శాఖలు పదవులు ఇచ్చినప్పుడు మనం సమాజానికి ఎంతో బాధ్యతతో పనిచేయాలి విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి అది వదిలేసి స్వలాభం కోసం కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి కోసం వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని ఎవరు కూడా మమ్మల్ని ప్రశ్నించలేరు అనే అహంకారంతో
వీళ్ళు చేసిన అవకతవకలు మామూలు విషయం కాదు. ఎప్పుడైతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఒక ప్రక్షాళన జరగాలి, కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చినాయో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వీడియో కాన్ఫరెన్సు నవంబర్ 26వ తారీఖున రాష్ట్రంలో ఉన్న ప్రతి గోడౌన్లో ఉన్న యాజమానిని, అక్కడ ఉన్న మా డిస్ట్రిక్ట్ మేనేజర్లని, జాయింట్ కలెక్టర్లని మా పౌర సరఫరాల శాఖ నుంచి మా ఎండీ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రేపు ఉదయం నుంచి మీరు ప్రతి బస్తా లెక్కబెట్టి ఆ గోడౌన్లో రిపోర్టు మాకు అందించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇది నవంబర్ 26వ తారీఖున. అదే రోజు రాత్రి జేఎస్ వేర్ హౌస్ పేరుని జయసుధా గారు హడావిడి చేసి మరుసటి రోజే మా దగ్గర బస్తాలు లెక్క తప్పింది. తప్పు మాది కాదు, అక్కడున్న వేయి బ్రిడ్జ్ది. అంటే ఇట్లా 2 గోడౌన్లు పక్కన ఉంటే ఈ గోడౌన్లో తీసుకెళ్లిన సరుకు మరి మేము నిర్ధారించిన మేరకు పొరపాటు మాదని మేము ఒప్పుకుంటున్నాం అని వాళ్ళే స్వయంగా ప్రకటించారు, వాళ్ళే లెటర్లు రాశారు. అప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మా నిబంధనల మేరకు 1 మెట్రిక్ టన్ దాటితే డబుల్ పెనాల్టీ వేస్తాం. ఆ విధంగా నిర్ధారించి వాళ్ళని 1,71,00,000 రూపాయలు వాళ్ళు కట్టాలని, ఇమ్మీడియట్గా వాళ్ళపైన క్రిమినల్ కేసులు తీసుకోవాలని 27వ తారీఖున మా సివిల్ సప్లైస్ ఎండీ గారు అక్కడున్న మా జిల్లా యంత్రాంగానికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఉత్తరం రాయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా వీళ్ళు సహకరించలేదు. నోటీస్ ఇచ్చి మీ గోడౌన్ని మేము వెరిఫై చేయడానికి వస్తున్నామని జాయింట్ కలెక్టర్ గారు పంపిస్తే వీళ్ళెవ్వరు కూడా అక్కడ లేరు, సహకరించలేదు. చివరికి పంచనామా చేసి పోలీసుల సమక్షంలో గోడౌన్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి వెరిఫై చేసి రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న లెక్కలు, అక్కడున్న స్టాక్ రిజిస్టర్లు, పక్క గోడౌన్లో ఉన్న స్టాక్ రిజిస్టర్లు ఇవన్నీ చెక్ చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారి రిపోర్ట్ మేరకు 378 మెట్రిక్ టన్నుల బియ్యం అక్కడి నుంచి మాయమైంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? అనవసరంగా మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, అంటే మీ కుటుంబ సభ్యుల పైన పేర్లు పెట్టమని మేము ఏమైనా చెప్పామా? మీ పేరే పెట్టుకోవచ్చు కదా, మీరు వ్యాపారం చేయొచ్చు కదా. మీరే 2021లో ఈ గోడౌన్ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇన్వెస్టర్ గోడౌన్గా వీళ్ళు లాక్కుని ప్రభుత్వం నుంచి సంపాదించుకోవాలని ఓ దుర్మార్గమైన ఆలోచనతో చేసిన కార్యక్రమం ఇది. ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుంది, కక్ష సాధింపు ఎక్కడ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా వచ్చారు. జిల్లా యంత్రాంగాన్ని కూడా హెచ్చరిస్తూ వస్తా ఉన్నాం. జిల్లా ఎస్పీ గారిని కూడా మేము అదే కోరాం, విచారించండి. 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైందంటే ఎక్కడికి పోయింది? దీని వెనక ఎవరు? ఇక్కడి నుంచి సర్లు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? కాకినాడకి వెళ్ళిందా, విశాఖపట్నంకి వెళ్ళిందా, కృష్ణపట్నంకి వెళ్ళిందా? ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వాలి కదా. వీళ్ళే హడావుడి చేసుకుని వీళ్ళే డీడీలు కట్టేసి తప్పు మేమే చేసామని వీళ్ళు సొంతంగా నిర్ధారించుకుంటే దాంతో సరిపోదు. నేను తెనాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పాను, ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వలేదు. వాళ్ళు తొందరపడి ఏదో లెక్క నిర్ధారణకు వచ్చారని అనుకుంటున్నారు. నిన్న నిర్ధారించారు 378 మెట్రిక్ టన్నుల బియ్యం అక్కడి నుంచి మాయమైంది. ఖచ్చితంగా దీనికి మీరు పెనాల్టీ కట్టాలి, క్రిమినల్ కేసెస్ మీ పైన పెడతారు. చట్ట ప్రకారంగా చేయాల్సిన కార్యక్రమాలు మా ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. అంతేగాని ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలన్న అవసరం కూటమి ప్రభుత్వానికి ఏనాడు కూడా లేదు. మీ నాయకుడు చేసినట్టు మా నాయకులు ఎప్పుడు చేయరు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే ప్రజల్లో విశ్వాసం నింపాలి, నిజాయితీగా పనిచేయాలి. కానీ ఎవరైతే ఇటువంటి చర్యల్లో పాల్గొన్నారో వాళ్ళని కూడా వదిలే ప్రసక్తి లేదు. కాబట్టి ప్రజలు చూస్తున్నారు, వ్యవస్థ ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుంది. అందులో భాగంగా మీలాంటి వ్యక్తులు ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు పాల్గొన్నారో ఖచ్చితంగా మీరే ప్రజలకి క్షమాపణ చెప్పాలి. పేరు నాని గారు కూడా నేను కోరుతున్నాను, ఒక బాధ్యత గల మంత్రిగా మీరు వ్యవహరించారు. గతంలో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. పొరపాటు జరిగిందని మీరే కదా ఉత్తరం రాసింది. మరి ఈరోజు ఇతరులపైన నిందలేస్తున్నారు. కోర్టుని ఆశ్రయించాలి కదా. ఇప్పటివరకు 3 సార్లు ఆశ్రయించారు కోర్టుని బెయిల్ కోసం. గౌరవ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. ఈలోపు ఇన్వెస్టిగేషన్ జరగాలి. 378 మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారిని వెళ్ళిందని నిర్ధారించాం. స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం ఇప్పుడు ఖచ్చితంగా దానిపైన లోతుగా అవగాహన తెచ్చుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు గోడౌన్ యాజమాని ఎవరైతే వారి మీద కేసు పెడతారు, కానీ కొత్తగా మేము రాసుకొస్తాం ఆ పేర్లు చెప్పండి. ఎందుకు పెట్టారు మీ భార్య పేరు మీరు అసలు ఆ గోడౌన్కి? మీరు ఆలోచించుకోవాలి. అది పెద్ద ఆయన పేరుని నాని రక్తం చుక్క లేకుండా నిన్న కనిపించాడు టీవీలో. ఏం మాట్లాడుతాడని విన్నా. ఆడవాళ్ళ గురించి నువ్వా మాట్లాడింది? నీ ప్యాసేజీలో ఆడవాళ్ళని గౌరవించే తత్వం ఉందా నీకు? మర్చిపోయినావా? నువ్వన్నీ మర్చిపోయినావా? ఓహో, మా మీద కేసులు పెట్టినప్పుడు మాకు లేరు, కోడళ్ళు లేరు, కొడుకులు లేరు, భార్య లేదు, ఎవరు లేరు.
రే నీ కుటుంబం గురించి చెప్పుడితే ఫ్యాన్ హ్యాంగ్ చేసుకుంటావు. ఎవరో 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఏమి చేసుకుంటారు, డైవర్ట్ చేసి తీసుకొని చేసుకున్నారు. విక్టోరియా ఎవర్రా? ఎవరు విక్టోరియా? పోయి అడుగుపో, మచిలీపట్నం పోయి అడుగుపోప్పా. బందరో మచిలీపట్నం అంత మీదే కదా. ఎవరు విక్టోరియా? మేము మాట్లాడాలా? మాకు సభ్యత ఉంది. ఈ బుద్ధు చంద్రబాబు నాయుడు గురించి ఏమంటావు? ఈ బుద్ధు ఆయన మంచోడా? ఓహో, ఎందుకు? నీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి. డబ్బు లేని నాకు ఎందుకురా మాట్లాడతారు? నా మీద నువ్వు కేసులు పెట్టేసిగో, మొత్తం నా భార్య, నా కోడళ్ళు, నా కొడుకు నా మీద. ఆ బుద్ధు కనపడలేదురా? మేమంతా ఎట్టికి పుట్టినామా? దర్పేసిన ఇలా యాటికిరా మాటలు? యాటికి మాటలు కనపడలే? ఆ బుద్ధు ఆడవాళ్ళని వీళ్ళిద్దరు ఏమి సంబంధం? ఏమి సంబంధం? మాట్లాడతావా? అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు. మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కనపడని కూడా కనపడలేదురా. మీరు చేసే దానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి. చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత? ఆయనకి టైం వేయకూడదా? దమ్ము లేని నాయనలేరా? ఇప్పుడు కనిపించింది మీకు? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్లు చాలా అవుతే చెప్పాలండి. ఆడవాళ్ళ గురించి, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు, సభ్యత కాదు కాబట్టి నోరు మూసుకొని ఉంటా. నువ్వు బ్యాటరీ నీ బ్యాటరీ సరిగ్గా లేదురా. అర్థం చేసుకుని నీ బ్యాటరీ సరిగ్గా లేదు. అట్లాడకూడదు. ఏం పవన్ కళ్యాణ్ చేసుకుని ఏం చేసుకున్నాడు, డైవర్స్ ఇచ్చినాడు, లీగల్గా పోయినాడు. దానికి రే ఎన్ని మాటలు మాట్లాడినారా పాప సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గురించి. మంచోడు కాబట్టి ఊరుకున్నాడు. ఆ రోజు కూడా ఇంకేం మనుషులు తక్కువ లేక కాదు. అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు, ఇప్పుడు కాలు పట్టుకుంటారా? ఎవరిదరా గోడౌనా? గోడౌన్ ఎవరిదిరా? నీది. నీ ఏంది ఇది? ఈ ఎలక్షన్లో ఆవిడబెట్టి నాయన పేరుని నాయన గారు ఇద్దో చూసుకో. ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో నాయన, ఎవరు పెడుతుందో. జయసుధా వేరోస్ కన్స్ట్రక్షన్ అట్ పొల్లపాలెం. ఎంత ఉండేది? ఒకసాట 31 సెంట్లు కొన్నావు, మళ్ళీ ఇంకోసాట 81 సెంట్లు కొన్నావు. అంతా ఒక్క ఎకరా 12 సెంట్లు గోడౌన్ కట్టినావు. మా దాంట్లో ప్రూఫ్ లేదు రే, ప్రూఫ్ లేదు. ధైర్యంగా ఆ రోజు చెప్పిన ఎస్పీ చెప్పారు ఆయన ఉండే సత్య యేసుబాబు హైదరాబాద్లో ఉన్నారు రా అని చెప్పి తెల్లవారుతాను వస్తే నేనే ఎక్కినా. నువ్వు తప్పు చేయకపోతే ఎక్కువ ఏంటి నా కన్నీళ్ళు పెడతాను? నీకైనా పిల్లలు ఉండేది, ఆడవాళ్ళు అంటాను. నేనంటే కొట్టింది నా కొడుకు, ఇష్టమైనట్టు కొట్టింది. ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటికి వస్తారు 5 ఏళ్ళకే. ఎట్లా వస్తారా? చంద్రబాబు నాయుడు లేకపోతే ఏడుండింది మీరందరూ? ఆయన మంచితనంతో మాకు చేతులు కట్టేసినాడు. కార్యకర్తలన్నీ ప్రతిదీ మాట్లాడతారా? సిగ్గులా? ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు. ఇవ్వద్దా?